హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ వీడియో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వీడియో అండి. ఈ వీడియోలో వచ్చేసి డిజైన్ అయితే మేకింగ్ చేసి చూపిస్తానని చెప్పాను కదా. నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. మొత్తం ఒకటే ఫ్లవర్ డిజైన్ మొత్తం అంతా ఒకటే చేయడం ఎందుకు, బ్యాంగిల్ అంతా హాఫ్ ఒక డిజైన్ హాఫ్ ఒక డిజైన్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియాతో నేనైతే స్టార్ షేప్స్ని యూజ్ చేసి చేశానమాట. నేను గోల్డ్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసి గోల్డ్ కలర్ స్టార్స్, గోల్డ్ కలర్ 3mm రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను. అండ్ పర్ల్ చైన్ తీసుకున్నానండి. అండ్ పింక్ కలర్ స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకున్నాను. అండ్ జర్కన్స్ కూడా తీసుకున్నాను. జర్కన్స్ కూడా గోల్డ్ కలర్లో అయితే తీసుకున్నాను అనమాట. ఈ మెటీరియల్ అయితే తీసుకుని నేనైతే దీనికి డిజైన్ అయితే మేక్ చేశానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫోన్ నెంబర్ వాట్సాప్ అనేది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో కాకుండా, థ్రెడ్ ర్యాపింగ్ వీడియో కాకుండా అంత బిఫోర్ వీడియోలో షార్ట్ వీడియోలో వాట్సాప్ నెంబర్ అనేది అప్లోడ్ చేశానండి. సో నేను ఇప్పుడు కూడా దీనిపైన స్క్రీన్ పైన మీకు వాట్సాప్ నెంబర్ అనేది డిస్ప్లే చేస్తాను. మీకు ఎవరికైనా కస్టమైజేషన్ చేయించుకోవాలి అని అనిపిస్తే నాకు వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ ద్వారా నాకు మెసేజ్ చేస్తే నేను మీకు కాంటాక్ట్ అవుతాను. అండ్ మెటీరియల్ కావాలని అడుగుతున్నారు. సో నాకు మెటీరియల్ పెట్టడానికి ఇంకా కొంచెం టైం పడుతుందని చెప్పి నేను ఆల్రెడీ వీడియోలో చెప్పానండి. లేదు అని చెప్పేసి నేను ఇప్పుడే మెటీరియల్ పెడదాము అంటే నేను అన్నీ సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఛార్జెస్ అవన్నీ ఎలా పడతాయి అన్నీ సెట్ చేసుకోవాలని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. సో నాకు కొంచెం టైం అయితే కావాలండి మెటీరియల్స్ కావాలి అనుకున్న వాళ్ళకి మెటీరియల్స్ కోసము. అండ్ మొత్తం ఇలాగా 8 స్టార్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. మొత్తం 8 ఫ్లవర్స్ వచ్చినాయి కదా. ఈ 8 ఫ్లవర్స్కి నాకు మొత్తం 4 ఫ్లవర్స్ కాబట్టి 8 4 32 స్టార్స్ అయితే పట్టినాయి అనమాట. అండ్ నెక్స్ట్ 3mm రౌండ్ షేప్ని మనము ఆ గ్యాప్స్లో ఫిలప్ చేసేసుకున్నాము. అండ్ మనకి ఫ్లవర్ చేసినప్పుడు ఆ ఫ్లవర్స్కి మధ్యలో మనకి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో మనమైతే ఈ 4 స్టార్స్ కలిసే గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నేను గోల్డ్ కలర్ జర్కన్స్ అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ పర్ల్ చైన్ అయితే యూజ్ చేశాను. అది నెక్స్ట్ హాఫ్ డిజైన్ కింద పర్ల్ చైన్ అయితే యూజ్ చేశాను. అండ్ నాకు మధ్యలో పవర్ అయితే పోయిందండి. ఇప్పుడు నేను వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. పవర్ అయితే పోయింది. ఆ పవర్ పోవడం వల్ల మిగతాది నేను డిజైన్ వీడియో అయితే తీయలేకపోయాను అనమాట. సో ఈ పర్ల్ చైన్ పెట్టుకున్న తర్వాత అప్పుడు నేను దానికి నెక్స్ట్ స్క్వేర్ కుందన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో నేను ప్లేస్ చేశాను. మనం పర్ల్ చైన్ పెట్టుకున్న తర్వాత ఈ పర్ల్ చైన్ని మనము దగ్గరికి జరుపుకోవాలన్నమాట. మీకు దూరంగా కావాలనుకుంటే దూరంగానే ఉంచేసుకోవచ్చు. నేనైతే దగ్గరికి పెట్టుకుని తర్వాత స్క్వేర్ కుందన్స్ అయితే పెట్టానండి. ఇది డిజైన్ అయితే. మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది? మీకు డిజైన్ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎవరికైనా కావాలి కస్టమైజేషన్ చేయించుకోవాలి అనుకున్నా కూడా నాకు ఒక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న వాట్సాప్ నెంబర్కి కామెంట్ చేయండి. మీరు చేస్తున్న సపోర్ట్ బట్టి చాలా చాలా థ్యాంక్ యూ అండి. 100 అయితే క్రాస్ చేసాము. సబ్స్క్రైబర్స్ 100 క్రాస్ చేసామన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఇవి డ్రై అయిపోయిన తర్వాత కమ్యూనిటీ బాక్స్లో వీటిని నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి కమ్యూనిటీ పోస్ట్లో కూడా వెళ్ళి చెక్ చేయండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.